యూట్రైన్ ఫ్యాక్టర్స్. చాలామంది ఆడవాళ్ళకి మనకి గర్భసంచి నార్మల్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే బేబీ ఫామ్ అయిన తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. మీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనం గర్భసంచిలో ఉన్న లైనింగ్ ఎలాగుంది, మంచి ట్రిపుల్ లైన్ ప్యాటర్న్ వచ్చిందా లేదా అనేది కంపల్సరీ చెక్ చేసుకుంటారు ఏ డాక్టర్ అయినా. ఒక్కొక్కసారి ఏంటంటే ట్రిపుల్ లైన్ ఉన్నప్పుడు మంచి థిక్నెస్ మోర్ దెన్ 7 to 8 mm ఉన్నప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ కొన్ని ఫ్యాక్టర్స్ మనకి డైరెక్ట్గా స్కాన్లో కనిపించకపోవచ్చు. చిన్న చిన్న పాలిప్స్ ఉన్నా, పెద్ద పాలిప్ ఉన్నా, లేదంటే పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నా అలాంటివి మనకి ఆబ్వియస్గా స్కాన్లో కనిపిస్తాయి. కానీ మైక్రో పాలిప్స్ అంటారు అలాంటివి, అండ్ చిన్న ఒక్కోసారి ఫైబ్రాయిడ్స్ అండ్ ఇన్ఫెక్షన్ ఎండోమెట్రైటిస్ అంటారు దాన్ని. కంటిన్యూస్గా ఈ గర్భసంచిలో ఎండోమెట్రియం లేదని ఇన్ఫెక్షన్ ఉన్న ఇవన్నీ మనకి స్కాన్లో కనిపించదు, కానీ మనకి ట్రిపుల్ లేయర్ కనిపిస్తుంది. ఇట్లా ఫెయిల్ అయిన వాళ్ళకి నెక్స్ట్ సైకిల్కి వెళ్ళే ముందు, లేదంటే మనకి ఎక్స్ట్రా ఎంబ్రియోస్ ఫ్రోజన్ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు మనము నెక్స్ట్ సైకిల్కి వెళ్ళే ముందు హిస్ట్రోస్కోపీ అంటే గర్భసంచి లోపలికి కెమెరా అనేది పెట్టి గర్భసంచిలో ఉన్న అన్ని వాల్స్ నార్మల్గా ఉన్నాయా లేదా, మధ్యలో చిన్న చిన్న సెప్టమ్స్ ఏమన్నా అంటే అడ్డుగోడల్లాగా ఏదన్నా ఉన్నాయా, ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, ఇలాంటి మైక్రో పాలిప్స్ ఏమన్నా ఉన్నాయా అనేది క్లియర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైకిల్కి వెళ్తే మనకి సక్సెస్ రేట్ అనేది చాలా బెటర్గా ఉంటుంది అన్నమాట.